కొన్నాళ్ళ క్రితం అంటే వరకు కూడా ఇక్కడ తరచూ ఇటు నుంచి అటు వెళ్ళడానికి బోట్ల సదుపాయం ఉండేది. అయితే కాలక్రమంలో ఇక దేశ రక్షణలో భాగంగా ఇది సున్నితమైన ప్రదేశం కాబట్టి ఇటు నేవీ, విశాఖపట్నం పోర్ట్, ఇంకా షిప్ యార్డ్ ఇలాంటి మేజర్ సంస్థలన్నీ ఇక్కడ ఉండడం నేపథ్యంలో దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కొన్ని ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షల్లో భాగంగానే ఎవరూ కూడా ఇటు నుంచి అటు మళ్ళీ బోట్లపై పబ్లిక్ ఎవరో కూడా వెళ్ళడానికి వీలు లేకుండా ఆంక్షలు విధించడం జరిగింది. కనుక మిగిలిన రోజుల్లో అన్ని రోజుల్లో కూడా ప్రజలంతా కూడా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా పారిశ్రామిక ప్రాంతం మీదుగా వచ్చి షిప్ యార్డ్ దగ్గర బస్ దిగి అక్కడి నుంచి కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇది అన్ని రోజులు సాధ్యం కాదు కాబట్టి కేవలం దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విశాఖపట్నం పోర్ట్ ఆధ్వర్యంలో ఏవైతే బోట్లు నడుస్తున్నాయో ఆ బోట్ల మీదుగా వెళ్లేందుకే అది ఎక్కువగా అందరూ జనాలు ఆసక్తి చూపిస్తారు. అందుకే పెద్ద ఎత్తున ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా భక్తులు చాలా పెద్ద ఎత్తున వేలాదిగా కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చెప్పి భక్తులు ఒక విశ్వాసం. కనుక అందుకనే కొన్ని శతాబ్దాల నుంచి కూడా ఇక్కడికి విశాఖ నగరంలో ఉన్న భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విశాఖలోని పూర్వకాలం నుంచి స్థిరపడే వాళ్ళందరికీ కూడా ఈ అమ్మవారి గురించి, విశిష్టత గురించి అందరికీ తెలుసు. ఇటీవల వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఈ యొక్క అమ్మవారి ఆలయం ఉంది, ఇక్కడ సాగరదుర్గ ఒక అమ్మవారి ఆలయం, అలాగే ఏరాడు కొండపై ఉందన్న సంగతి చాలామందికి తెలియదు. తెలిసినా సరే చాలామంది వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే చాలా దూరం నడవాలి కనుక ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ వెళ్ళే సమయంలోనే ఈ కొండమేంచి విశాఖ నగరం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే మన సాగరం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది దేశ రక్షణ కోసం అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఆంక్షలు విధించడంతో ఇక్కడ జనరల్గా పబ్లిక్ ఎవరు కూడా ఇక్కడ ఎక్కువగా రాలేకపోతున్నారు. కేవలం ఈ దసరా సందర్భంగా మాత్రమే ఇక్కడికి భక్తులు చాలా పెద్ద ఎత్తున రోజు వేలాదిగా వస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా విశాఖపట్నం పోర్ట్ ఆధ్వర్యంలో బోట్లో తీసుకెళ్తున్నారు. ఈ బోటు ద్వారాగా మనిషికి ఒక్కొక్కరికి 40 రూపాయలు రాను పోను ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ సాగరగిరి కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేయించి మళ్ళీ తిరిగి యథావిధిగా ఇక్కడ వెంకటేశ్వర సముద్రం ఒడ్డుకి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ చేర్చడం జరుగుతూ ఉంటుంది. దీనికోసం ఈ యొక్క నవరాత్రుల కోసం చాలామంది భక్తులు ఎదురు చూస్తారు. ఈ సమయంలో ఇక్కడికి వచ్చేందుకు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.